హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. నేను మీ సునీత. ఇవాళ నేను మీకు మిల్క్ పౌడర్తో ఇన్స్టెంట్గా వితిన్ 15 మినిట్స్లో చాలా టేస్టీగా అండ్ ఈజీగా అండ్ క్విక్గా చేసినటువంటి రెసిపీ మిల్క్ పౌడర్ బర్ఫీ ఆర్ మిల్క్ పౌడర్ కేక్ను మీకు నేను చూపించబోతున్నాను ఎలా చేయాలి అని. ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా ఈ రెసిపీని నేను చేస్తున్నాను. బికాస్ ఇది ఇన్స్టెంట్ అండ్ త్వరగా అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా నేను చేస్తూ ఉంటాను ఈ రెసిపీని. సో మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ ఇది ఫేవరెట్ అనమాట. సో మనం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో ఈ స్వీట్ అనేది, సో ఇంట్లో చేసుకున్న అదే టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను వాడుతున్న మిల్క్ పౌడర్ క్లెమ్ ఫుల్ క్రీమ్ ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్. ఇది నెస్లే ప్రోడక్ట్, చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఒక పాన్ తీసుకుంటున్నాను. ఈ స్వీట్ చేస్తున్నప్పుడు పాన్ అనేది దాని యొక్క బేస్ కొంచెం థిక్గా ఉండాలన్నమాట. బట్ నా దగ్గర అలాంటి వెజల్ ఏం లేదు, సో నా దగ్గర ఉన్నదే యూస్ చేస్తున్నాను. బట్ మీ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉంటే బేస్ అనేది కొంచెం థిక్గా ఉన్నది యూస్ చేయండి. మిల్క్ పౌడర్ మనం ఫ్రై చేస్తున్నప్పుడు కింద బర్న్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ప్యాన్లోకి 1 కప్ రా మిల్క్ తీసుకుంటున్నాను. సో ఇది కాచి చల్లార్చింది కాదు, జస్ట్ పచ్చిపాలన్నమాట నేను యూజ్ చేస్తున్నది. నెక్స్ట్ నేను ఇందులోకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఐసింగ్ షుగర్ ఉన్న యూజ్ చేయొచ్చు, త్వరగా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను 2.5 కప్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది నెస్లే వాడిది క్లెమ్ పౌడర్. మీ దగ్గర ఎలాంటిది అవైలబిలిటీలో ఉందో దాన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ నేను ఇందులోకి 1/4 కప్ వరకు గీని, ఈ గీ అనేది కాగబెట్టి చల్లారిన తర్వాత అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన గీని యాడ్ చేయాలి. ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేశాక నేను ఒక విస్కర్ తీసుకొని బాగా విస్క్ చేస్తున్నాను. విస్కర్ యూజ్ చేసామంటే మనకి ఎలాంటి లంప్స్ లేకుండా టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. అలా నేను 1 నిమిషం పాటు విస్క్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా వచ్చింది. అలా విస్క్ చేసినటువంటి మిక్చర్ను ఇప్పుడు నేను స్టవ్ మీద ఫ్లేమ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకుని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది మీడియంలో గుర్తుపెట్టుకోండి. అలా 5 నిమిషాల పాటు మీడియంలో పెట్టడం వల్ల షుగర్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. ఈ మిల్క్ పౌడర్తో మనం ఈ స్వీట్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఒక విషయం. సో ఈ గెరిట్ అనేది ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి, లేదు అంటే మన మిక్చర్ అనేది ప్యాన్కి స్టిక్ అయ్యి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా 5 మినిట్స్ పాటు నేను గెరిట్తో తిప్పుతూ ఉన్నాను. చూసారు కదా, మిక్చర్ అనేది బాగా స్మూత్గా అయింది, షుగర్ మొత్తం బాగా డిజాల్వ్ అయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ అనేది సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అండ్ మళ్ళీ గెరిట్తో తిప్పుతూ ఉన్నాను. గెరిటని మాత్రం తిప్పకుండా మాత్రం ఆపకండి, ఎప్పుడు గెరిట అనేది రొటేట్ అవుతూనే ఉండాలి. సో అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ కింద బర్న్ అవ్వకుండా ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కుక్ చేసుకున్నాను. సో మొత్తం 10 మినిట్స్ అయింది. దీన్ని మరొక 5 మినిట్స్ పాటు నేను కుక్ చేసుకుంటున్నాను. అండ్ ఇది మనకి మిక్స్చర్ అనేది పాన్కి అంటుకోకుండా సపరేట్ అవ్వాలి, బాగా అంతవరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కలర్ అనేది కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. ప్రీవియస్ వీడియోస్లో నేను మిల్క్ పేడ చేశాను ఈ మిల్క్ పౌడర్ని యూజ్ చేసి. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఆ రెసిపీలో అయితే జస్ట్ మనం ఇలా ప్యాన్కి అంటుకోకుండా వదిలినప్పుడు మనం దాన్ని ఆ మిక్చర్ని తీసేసుకొని రౌండ్స్ చేసేసుకున్నాము. బట్ ఈ రెసిపీలో అలా కాకుండా దీన్ని ఇంకా కొంతసేపు బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి అండ్ టెక్స్చర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు. ఇది టేస్ట్ అయితే దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఈ మిల్క్ పౌడర్ బఫీ అనేది ఆల్మోస్ట్ మనకి కొంచెం క్రీమ్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ కాకుండా మీడియం కలర్లో ఉంటుంది. సో దానికోసమే మనము దీన్ని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నాము సిమ్లో పెట్టుకొని. దాని యొక్క టెక్స్చర్ రావడానికి కోసమే అనమాట అంతసేపు ఫ్రై చేసుకుంటున్నాము. మిల్క్ పౌడర్ పేడ అయితే మనం వితిన్ 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా చేసేసుకుంటాము. బట్ ఇదైతే 15 మినిట్స్ పడుతుంది. దానికి దీనికి ఒక చిన్న డిఫరెన్స్. సో టైం అనేది ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది ఈ రెసిపీ. అండ్ ఆల్సో ఆ రెసిపీలో అయితే కనుక మనకి లిటిల్ స్టికీనెస్ అనేది కొంచెం అంటే కొంచెం ఉంటుంది, బట్ ఇందులో అయితే అస్సలు ఉండదు. మరొకసారి చెప్తున్నాను, ఈ రెసిపీ చేస్తున్నప్పుడు కొంచెం మందంగా ఉన్నటువంటి బేస్ని యూజ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నాకైతే బ్రౌన్ పార్ట్స్ అనేది కనపడుతుంది సైడ్స్లో, బికాస్ నా దగ్గర అలాంటి వెజల్ లేదు, దానికి నేను ఇది యూజ్ చేయడం జరిగింది.
ఆల్మోస్ట్ 15 మినిట్స్ నేను దీన్ని కుక్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు దీని యొక్క టెక్స్చర్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ నేను ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫర్ ఫ్లేవరింగ్కి. మీరు హాఫ్ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటున్నాను, అది మొత్తం బాగా పట్టడానికి కోసమని. అంతే, మరి మన మిక్స్చర్ అనేది మిల్క్ పౌడర్ బర్ఫీకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక 8 కంటైనర్లోకి ముందుగా నేను గీ అప్లై చేసుకున్నాను. ఇందులోకి నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ గీ అనేది అప్లై చేసుకోకపోయినా జస్ట్ బేకింగ్ పేపర్ని మనము 4 సైడ్స్ పెట్టేసుకొని ఈ మిక్స్చర్ని కనుక యాడ్ చేసుకున్నామంటే ఈ కేక్ని ఈజీగా డిమౌల్డ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ రెసిపీ చేస్తున్నప్పుడు బేకింగ్ పేపర్ ఉందనుకున్నాను, బట్ సడన్లీ చూసేటప్పటికి నా దగ్గర లేదనమాట. సో అందుకే నేను ఇలా గీ అప్లై చేసి పెట్టేశాను. బట్ బెస్ట్ మెథడ్ అయితే మాత్రము బేకింగ్ పేపర్ వేసుకొని తీసుకోవడం అనమాట, ఈజీగా డిమౌల్డ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టు నేను చక్కగా కొంచెం చేతికి గీ అప్లై చేసుకొని సో మొత్తం నేను ఈక్వల్గా అండ్ ఈవెన్గా ప్లాట్ చేసుకున్నాను. తర్వాత ముందుగా చాప్ చేసుకునేటువంటి ఆల్మండ్స్ని యాడ్ చేశాను. అదేవిధంగా పిస్తాస్ కూడా స్మాల్గా చాప్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డ్రై నట్స్ కావాలో అలాంటివి యాడ్ చేసుకోండి. ఇవి రెండింటిని యాడ్ చేశాక ఇప్పుడు నేను మీరు చూస్తున్నట్లు జస్ట్ చేత్తో ఒకసారి మొత్తం ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ డ్రై నట్స్ అనేవి బాగా ఈ మిల్క్ పౌడర్ కేక్కి పట్టుకోవడానికి కోసమని. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎడిబుల్ గోల్డ్ లీఫ్. ఇది మెటాలిక్ లీఫ్ అని కూడా అంటారు. సో దీన్ని జస్ట్ నేను స్వీట్ షాప్ లుక్ రావడం కోసమని మాత్రమే దీన్ని అప్లై చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఇలాంటి షీట్స్ దొరుకుతుంది మీకు ఇండియాలో అయితే కనుక అమెజాను అలాంటి వాటిల్లో అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేనైతే మాత్రం బేకరీ షాప్లో తీసుకున్నాను బెల్విలీలో. సో దీన్ని మీరు చూస్తున్నట్లు జస్ట్ అలా అప్లై చేసి చేత్తో ఒక్కసారి నేను దాన్ని ప్రెస్ చేస్తున్నాను, గోల్డ్ లీఫ్ అనేది బాగా మన కేక్కి పట్టుకోవడానికి కోసమని. అంతే, మరి మన కేక్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని నేను లిడ్ క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ పాటు అలానే ఉంచేస్తున్నాను. అంతలోపల ఈ మిల్క్ పౌడర్ బఫీ అనేది చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ బయట పెడితే సరిపోతుంది. నేను ఇలా లిడ్ వేసి ఒక 2 అవర్స్ అలానే ఉంచేస్తున్నాను అవుట్ సైడ్. ఆల్మోస్ట్ అలా నేను 2 అవర్స్ ఉంచేసాను. ఇప్పుడు మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎలా ఉందని. రియల్లీ చూడ్డానికైతే చాలా బాగుంది కదా, ఇట్స్ సో టెంప్టింగ్. అండ్ ఇది చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. షాప్లో కొన్నట్లే ఉంటుందన్నమాట. మీరు చేశారంటే కనుక డెఫినెట్గా అందరూ మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా ఉండారనమాట. ఇప్పుడు నేను దీన్ని పీసెస్ కిందకి కట్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ కేక్ అనేది ఇన్స్టెంట్గా ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే కూడా వితిన్ 15 మినిట్స్లో మనము అప్పటికప్పుడే కూడా డెజర్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. దీన్ని బ్రేక్ చేస్తున్నాను, మీరు ఇన్సైడ్ ఎలా ఉందని ఒకసారి చూడొచ్చు. ఇదే రెసిపీని మనం మిల్క్తో కూడా చేయొచ్చు, బట్ అది లాంగ్ ప్రాసెస్, టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మనం మిల్క్ పౌడర్తో చేసామంటే 15 మినిట్స్లో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.